i9 టీవీకి స్వాగతం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలోని గణేష్ చౌక్ వేదికగా గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ధర్మరక్షణ సభ నిర్వహించనున్నట్లు బాలాపూర్ గ్రామస్తులు ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం బాలాపూర్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మద్దతుతో జరగనున్న ఈ సభలో రోహింగ్యాల వల్ల ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లపై గలమెత్తనున్నట్లు తెలిపారు. స్థానికంగా నివసిస్తున్న రోహింగ్యాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పేలుడు పదార్థాలతో వారికి సంబంధాలున్నాయనే అనుమానాలపై చర్చించి హైదరాబాద్లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యను పార్లమెంటులో చర్చించాలని, అన్ని రాజకీయ పార్టీలను అలాగే రోహింగ్యాల వల్ల మైనారిటీ వర్గాలకు కలుగుతున్న ఇబ్బందులను గమనించి వారిపై నిఘా ఉంచాలని ఎంఐఎం నేతలను కూడా కోరనున్నామని, రోహింగ్యాల కారణంగా తమ నిత్య జీవితంలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని, పనులకు ఆటంకం కలుగుతుందని బాలాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశంలో బాలాపూర్ గ్రామస్తులు మరియు నాయకులు కోలన్ శంకరెడ్డి, చిగురింత నరసింహారెడ్డి, సింగిరెడ్డి పెంటారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, గుండుజీ రఘునందన్ చారి, పోరేటి శ్రీనివాస్ రెడ్డి, బాలింగని జంగయ్య, నవారు శ్రీనివాస్ రెడ్డి, బొర్ర రవి, మేకల సంజీవ, గిరికడి కృష్ణంరాజు గౌడ్, కొంతం ప్రకాష్ రెడ్డి, టేకుల శశిధర్ రెడ్డి, కాటగిరి మురళి, కల్లెం లక్ష్మారెడ్డి, ఇక శ్రీను దొడ్డి శ్రీశైలం, మైపాల్రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలు హిందూ సంఘాల ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు ఈ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. భాగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందువు తన జెండా ఎజెండా అన్ని కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూరు గ్రామంలో 10,000 మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయ సమీపంలో జరగబోతా ఉంది. ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కుల సంఘాలు, ఏఎస్పీ పార్టీ అందరూ కూడా, హిందుత్వ పార్టీలు, హిందుత్వ సంఘాలు అందరూ కూడా ఏకవాక్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి, మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసవాదులు, ఐఎస్ఐ ఉగ్రవాదులు అనేక మంది ఈనాడు ఈ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో రహస్య అడ్డాలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఈనాడు హిందుత్వం మీద దాడులు కొనసాగేటువంటి అంతర్గత యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన వారసత్వాన్ని, పూర్వీకులు ఇచ్చినటువంటి వేణుగోపాల స్వామి కానీ, శివాలయం కానీ, ఇలాంటి మన యొక్క వారసత్వాన్ని, సంపదను కాపాడుకోవాల్సిన అవసరం. బాలాపూర్ అంటే ఇంత గౌరవప్రదమైనటువంటి గర్వంగా నిలబడేటువంటి గ్రామం. అలాంటి గ్రామం ఈనాడు ప్రతి ఇంటి ముందు, ప్రతి గడప ముందు ఈనాడు ప్రమాదం పొంచి ఉంది. హిందువుల రక్షణ చాలా ప్రమాద గడియల్లో పడింది. ఈనాడు రోహింగ్యాలు కేవలం హిందువుల మీద దాడులు చేయట్లేదు. వాళ్ళు రోహింగ్యాలు ఈ హైదరాబాద్ లో పుట్టి పెరిగి తల్లి భారత సేవలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేస్తా ఉన్నారు. రేపు 24వ తేదీన జరిగేటువంటి సభ ఈ యొక్క యావత్తు బాలాపూర్ గణనాథుని ఆశీస్సులతోటి బాలాపూర్ గ్రామము ప్రపంచంలో ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించామో మనం, ఈ యొక్క పోరాటం, ఈ ధర్మ పోరాటం కూడా, ధర్మ రక్షణ సభ కూడా ఈ యావత్తు ప్రపంచంలో, భారతదేశంలో బాలాపూర్ గ్రామ పెద్దలకు, బాలాపూర్ గ్రామ హిందుత్వ యువ కిషోరానికి ఈ పేరు ప్రఖ్యాతులు మరొకసారి రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 24వ తారీఖు నాడు రోహింగ్యాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఇలానే కంటిన్యూగా చేయాలని, ఎందుకంటే 5 సంవత్సరాల కింద ఇలానే రోహింగ్యాలను ఏరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను. అది 5 సంవత్సరాలు అట్లే వెంకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం. మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరి చుట్టం కాదు, చట్టం ద్వారానే మనం పనిచేసుకోగలుగుతాం. చట్టాన్ని తేవాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం చట్టం తేగలుగుతుంది. ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే
సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని, సంబంధించిన ఎంపీ గారిని, శ్రీధర్ బాబు అన్న గారిని, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటే, ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా చట్టాలు ఉంటేనే పని చేయగలుగుతాం. బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం. ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి, అయ్యప్ప స్వామి పూజలు కానివ్వండి, ఏ కార్యక్రమాలైనా సరే, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే, అందరూ అన్ని పార్టీలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం కాబట్టి అందరం ఐక్యతాటిగా 24వ తారీఖు నాడు 3 గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని, అదేవిధంగా అందరూ కూడా చాలా మంది వాట్సాప్లలో పెడుతున్నారు. ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది, ఒక పార్టీ కోసం కాదు. హిందుత్వం అంటే ఒక భగవంతుడు, తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు, ఇక్కడ అన్ని కుల సంఘాలు ఉన్నారు. అందరూ కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియజేస్తే అందరం కూడా దాన్ని స్వాగతించి అందరం ముందుకు వచ్చినాం. ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బాలాపూర్ గ్రామంలో ఈ రోహింగ్యాల గురించి ఇక్కడనే మొదలు పెట్టడం జరిగిందండి. ఎందుకంటే బాలాపూర్కు చరిత్ర ఉన్నది. ఆ బాలాపూర్ చరిత్రతోటే ఆ రోహింగ్యాలను పారదోలాలంటే గ్రామస్తులంతా ఏకంగా ఉండి ఏ కార్యక్రమమైనా కానీ, గణేష్ ఉత్సవ సమితి అనుకోండి, మీరు అయ్యప్ప మాలాలు అనుకోండి, ఏదైనా భక్తి శ్రద్ధలతో ఉండే కార్యక్రమాలు బాగా పటిష్టాత్మకంగా చేస్తారని ఉద్దేశంతో మన పెద్దలు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి గ్రామ పెద్దలందరూ కూడా అంగీకరించి దాన్ని మేము పటిష్టాత్మకంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సభను కూడా పెద్ద ఎత్తున 100% సక్సెస్ఫుల్ చేస్తామని కూడా తెలుసుకుంటుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కటి గ్రహించాలి, ఏంటంటే బాలాపూర్ గ్రామంలో గణేష్ ఉత్సవ సమితి కానీ అయ్యప్ప మాల దారిలో మీ అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కూడా మాలాధారణ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇది నాట్ ఓన్లీ పార్టీ సంబంధం లేదు, కానీ కొన్ని శక్తులు మాత్రం ఏదో పార్టీని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మేము ఈ పురి మీద రాకుండా కూడా మేము చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నాట్ పార్టీ, ఇది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, ఎంఆర్పీఎస్, ఏది దేనికి సంబంధం లేకుండా గ్రామస్తులం ఏకతాటిపై నిర్వహిస్తున్న సభ ఇది. 24 తారీఖు రోహింగ్యాల గురించి తరిమికొట్టే విషయంలో ధర్మరక్షణ సభ మన పెద్ద ఎత్తున భాగ్యనగర్ ఉత్సవం తరఫున మరియు బాలాపూర్ కుల సంఘాలు మరియు రాజకీయ పార్టీలు అతీతంగా బాలాపూర్ గణేష్ తరఫున కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా సభను విజయవంతం చేస్తామని కోరుకుంటూ, ఈ రోహింగ్యాలకు ముఖ్యంగా వాళ్ళకు పార్టీల సిద్ధాంతాలు లేదు. హిందూని ఎలా అనుగదొక్కాలనే ఉద్దేశంతోనే మన బాలాపూర్ చుట్టుపక్కల మొత్తం రోహింగ్యా నిండిపోయారు కనుక దానికి మా గ్రామంలో ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే అందరం ఐకమత్యమై ఈ ధర్మరక్షణ సభకు మా ఛాయాచిత్రంలో కృషి చేసి ప్రతి ఒక్కరి ప్రతి స్థాయి దాకా అన్నింటిలో మేము ముందు నిలబడతామని చెప్పని ఈ సభాముఖ్యంగా మా ఈ నాయకులు కూడా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఏదైతే ఈ ధర్మరక్షణ సభ మన జంట నగరాల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చాలా మంది వేల సంఖ్యలో మన పౌరులు, యువతి యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలు అక్రమ చొరబాటుదారులు మన బెంగాల్ నుంచి హైదరాబాద్ కు ఇంచుమించు అనధికారికంగా 2 నుంచి 3 లక్షల మంది ఇక్కడ ఉన్నారని చెప్పేసి సమాచారం. ఇలాంటి చొరబాటుదారులు భారతదేశంలో ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి చొరబాటు రోహింగ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మన దేశంలో చొరబాటినటువంటి ఈ రోహింగ్యా ముస్లింలను అరెస్టు చేసి వాళ్ళ దేశం పంపే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది.